నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచిన పదాల అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. నేరాలు చేయాలని ఉద్దేశం, నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యం. రాష్ట్రం వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్న రాష్ట్ర డీసీపీ ద్వారకా తిరుమలరావు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లిలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దివ్యాంగుల 6,000 పెన్షన్, పూర్తిగా మంచంలో ఉన్న వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు వసతి గృహాల్లో ఉన్న పిల్లలకు వారి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు పెన్షన్లు వారి ఖాతాలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. బాపట్ల ప్రభుత్వ బదిరులు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బదిరులు ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ బదిరులు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. బదిరుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ బదిరుల పాఠశాల నుంచి బాలుర వసతి గృహానికి వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. బాపట్ల బదిరుల ఆశ్రమ పాఠశాలలో బాలుర వసతి గృహంలో పిల్లలకు అవసరమైన ఇనుప మంచాలను స్థానిక ఎమ్మెల్యే అందిస్తారన్నారు. బదిరులు ఆశ్రమ పాఠశాలల్లో డైనింగ్ హాల్లో విద్యార్థులు భోజనాలు చేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అందిస్తారని వారికి ప్రత్యేక అభినందనలు మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలను, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు వసతులపై పేపర్ మీద వ్రాసి ఇచ్చిన పేపర్లను మంత్రి పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, బోడా చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజుది బోరా, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ల విషయంలో ఇక్కడ మన స్కూల్కి వచ్చాం. కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల క్లాసులు పోతున్నాయి, అటెండెన్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి, కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావటం ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కే పెన్షన్ అమౌంట్ జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చేతుల మార్గం ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్గా పెంచమని చెప్తున్నారు. నేను డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి వీళ్ళంతవరకు అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తపరుస్తున్నాను. మరీ చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి, వీటికి కొంచెం రిపేర్స్, అదేవిధంగా పెయింటింగ్స్, కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా నేను చేయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను. బాయ్స్ డార్మిటరీ బాగా దూరంగా ఉంది, అక్కడ వరకు వర్షం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సీసీ రోడ్డు సగం ఉంది, అది పూర్తి చేసి పైన కూడా ఒక షేడ్ కూడా వర్షంలో కూడా క్లాస్ రూమ్ రావాలన్నా మెస్కి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తున్నానండి. కాంపౌండ్ వాల్ రైజ్ అది కూడా ఎస్టిమేషన్ తీసుకొని అది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన పిల్లలు వస్తున్నారు. ఇక్కడ నైట్ టైము ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళు మాట్లాడి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అదే వాటి కంపల్సరీగా ఇవన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం ఎప్పటికల్లాగా వీళ్ళకి
స్కూల్స్ తెరిచే టైంలోనే కావాల్సినటువంటి బుక్స్ మొత్తం కూడా అందించిపోతా ఉన్నారు. మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు బుక్స్ అంతా కూడాను స్కూల్స్ ఓపెనింగ్ నాటికే కిట్టు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ ద్వారా అందజేయబోతా ఉన్నాం. దాంతోపాటు యూనిఫామ్ కూడా మంచి యూనిఫామ్ని కూడా స్కూల్ ఓపెనింగ్ నాటికే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ స్టాఫ్ కొరత ఉందని చెప్తున్నారు. మనకి ఈ సైన్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కన్సల్ట్ సబ్జెక్ట్స్లో తక్కువగా ఉన్నారు. పోయినసారి నేను డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు. అదేవిధంగా ఇక్కడ కూడా సీట్లు పెంచి స్ట్రెంగ్త్ పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ, మా స్థానిక శాసనసభ్యులు వర్మ గారు పిల్లల డైనింగ్ హాల్లో వాళ్ళకి కావాల్సిన డైనింగ్ టేబుల్స్, చైర్స్ వారు డొనేట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో కూడా డార్మెటరీలో ఆడపిల్లలకు మాత్రం మంచాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మంచాలు కానీ పిల్లలు అడిగారు. అవి కూడా మనం డెవలప్ చేసి మన ఎమ్మెల్యే గారు డొనేట్ చేసేదానికి సిద్ధమయ్యారు. వారిని మనస్ఫూర్తిగా ఈ దివ్యాంగుల విద్యార్థుల పట్ల వారు చొరవ చూపేందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, పిల్లలు ప్లే గ్రౌండ్ అడిగారు. ప్లే గ్రౌండ్ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. అది కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చేసేస్తామని చెప్పడం జరిగింది. బాపట్ల అభివృద్ధిపై సమగ్ర వివరాలతో డీడీఆర్సీ సమావేశానికి అధికారులు తాజా సమాచారాన్ని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. డీడీఆర్సీ సమీక్ష నిర్వహణపై ముందస్తు సమావేశం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన నిర్వహించారు. పీపీటీ నివేదికను పరిశీలించారు. సమాచారం సమగ్రంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఇంటింటి ప్రజారోగ్య సర్వే నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు 66,946 గృహాలలో ఆరోగ్య సర్వే పూర్తి చేశామన్నారు. ఏ కుటుంబాన్ని వదలకుండా ప్రణాళికతో సర్వే చేయాలన్నారు. ప్రాంతీయ వైద్యశాలలను జిల్లా వైద్యశాలలుగా మార్చాలని నివేదిక పంపామన్నారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలను కాపాడటానికి ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 1,403 పాఠశాలల్లో 83,240 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామన్నారు. మనబడి మన భవిష్యత్తు పథకం కింద 1,571 పనులు మంజూరు కాగా 1,052 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 519 పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మరొక 4.43 కోట్లతో 147 పనులు సమగ్ర శిక్ష అభియాన్ కింద జరుగుతాయన్నారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం 35,380 ఎకరాలలో 32,092 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో వివిధ పంటలు సాగు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల ఎకరాలలో పంటలు సాగుతున్నాయని, 78% ఈ క్రాప్ బుకింగ్ పూర్తి అయిందన్నారు. ఉద్యానవన పంటల సాగులో బాపట్ల జిల్లా 90% పైగా లక్ష్యాలను చేరుకుని రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. పంటల విస్తీర్ణం మరింత పెరగడానికి రైతులలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన పదాల అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ డీబీఆర్సీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలు అర్థమయ్యే విధంగా చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆవిష్కరించారు. విద్యార్థులకు రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలు అర్థమయ్యే విధంగా చిత్రాలతో పుస్తకాన్ని రూపొందించేందుకు కృషి చేసిన డీబీఆర్సీ బృందానికి జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అభినందనలు తెలిపారు. డీబీఆర్సీ ఏరియా కోఆర్డినేటర్ వి భగవాన్ దాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించబడిన రాజ్యాంగంలో పౌరులందరికీ సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని, ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించిందని అన్నారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేస్తుందని, అందుకే డీబీఆర్సీ పీఠిక లోని అంశాలను విద్యార్థి లోకానికి తెలియజేసే లక్ష్యంగా ఫోటోలను రూపొందించి అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలలో ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రావు, డీబీఆర్సీ ప్రతినిధులు డానీ అండ్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. జనగణమన అంటే ఏంటి, అలాగే ఆ పదాలన్నింటినీ స్పెసిఫిక్గా రాస్తూ ఫొటోస్ ద్వారా వాళ్ళకి అవి ఎడ్యుకేట్ చేయడానికి ఒక బుక్ వేస్తాం సార్. అంటే ఈ ప్రియాంబుల్లో ఉన్న ఒక వర్డ్ని తీసుకొని ఒక పేజీలో పెట్టాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ లౌకికవాదం, ఈ పేజ్ అంతా లౌకికవాదం గురించి పెట్టాం సార్. అంటే ఈ పేజ్ అంతా కూడా సెక్యులర్, అట్లా ప్రజాస్వామ్య, గణతంత్ర, అట్లాగే ప్రియాంబుల్లో ఉన్న
పిల్లలకి దాన్ని ఎక్కువ లైబ్రరీలో చేయించి పెట్టేది. నేరాలు చేయాలనే ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యమని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తున్నామని రాష్ట్ర డీసీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ను, కారంచేడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరకు నిర్మించిన వెయిటింగ్ హాల్ను డీసీపీ ప్రారంభించారు. అందుబాటులో ఉన్న నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ భవిష్యత్తులో నేరాలు జరగడానికి, ఏవైనా అవాంఛనీయ ఘటన జరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసం కెమెరాలను అమర్చడం జరుగుతుందని డీసీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి అత్యాధునిక పరిజ్ఞానంతో 2-వే కమ్యూనికేషన్ విధానంతో చీరాల పట్టణంలో 150 సీసీ కెమెరాలను, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతమైన ఓడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు 30 కిలోమీటర్ల సముద్రానికి ప్రధాన రాకపోకల మార్గాలలో 30 సీసీ కెమెరాలను, మొత్తం 210 సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానం చేసి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పరిశీలించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 25 మాన్యుఫ్యాక్లు, 1 డ్రోన్, ఎల్ఈడి మానిటర్లు, రిపీటర్ వ్యవస్థ, ప్రతి కెమెరా వద్ద కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారా ఈ వ్యవస్థలన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా కమాండ్ కంట్రోల్ భవనం నుంచి నేరుగా ఆదేశాలు జారీ చేయవచ్చునని, సమీపంలో ఉన్న ప్రజలు కూడా ఈ పిఏ సిస్టమ్ ద్వారా ఆదేశాలు అందుకుని జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ వ్యవస్థ వలన నేర నియంత్రణ చేయవచ్చునని, నేర పరిశోధనలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో యాత్రికులకు మరింత రక్షణ ఇవ్వవచ్చన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలను అమర్చాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నామన్నారు. ఇటీవల 1,150 కెమెరాలను విజయవాడ పట్టణంలో అమర్చడం జరిగిందని తెలిపారు. నేడు నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటూ వాటిని చేయిస్తున్నానన్నారు. టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడ నేరం జరిగినా సమాచారం వెంటనే తెలిసిపోతుందన్నారు. అనంతరం కారంచేడు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి స్టేషన్ పైన నూతనంగా నిర్మించిన సిబ్బంది విశ్రాంత హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎం మాలకొండయ్య మాట్లాడుతూ, చీరాల పట్టణంలో ఇటువంటి అధునాతన వ్యవస్థ అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని, పెద్ద నగరాలలో ఉన్న ఇటువంటి వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన నేరాల తీవ్రత తగ్గుతుందన్నారు. దొంగలు సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆట కట్టించవచ్చునని, ఒకవేళ ఏదైనా నేరం జరిగినా కానీ త్వరగా ఛేదించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, ఇతర పోలీస్ అధికారులు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ, స్పాట్స్లో కానీ, పాయింట్స్లో కానీ ఇన్స్టాల్ చేయాలనేది. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్నవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, అంటే బాడీలో అఫెన్స్ అంటాం మా భాషలో, పరిభాషలో. సో ఒక బాడీలో అఫెన్స్ కానీ, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టేయాలా రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్లో కానీ, ఒక క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్లో కానీ, ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. నిన్నే మీరు చూశారు, నిన్న మన విజయవాడలో 1,150 కెమెరాలు దాతలే ఇచ్చారు. 1,150 కెమెరాలు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. నిన్న మీరు చూశారు, ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్ళడం జరిగింది. కొన్ని గంటల్లోనే ముందు పాపను ట్రేస్ చేయడం జరిగింది. అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎత్తుకెళ్ళినటువంటి మహిళను కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా సరే అఫెన్స్ జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే పోలీసు యొక్క
పనితీరు అందరికీ కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించాల్సిన అవసరం లేదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్. ఇది చాలా కాలంగా చెప్తూ వస్తారు. అదే డైరెక్షన్లో మేము వెళ్తూ ఉన్నాం ముందుకి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవడం, నేరాలను అదుపు చేయడం, శాంతి భద్రతలు అదుపు చేయడం. మీరు ఈ మధ్య చూశారు, కార్తీక మాసోత్సవాలు జరిగినప్పుడు సూర్యలంక బీచ్లో డ్రోన్స్ని ఫ్లై చేయడం ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసి ఒక ముగ్గురు వాటర్లోకి వెళ్ళిపోయి బాగా లోపల డీప్ వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని మావాళ్ళు పోయి హోమ్ గార్డ్స్ స్విమ్మర్స్ పోయి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. అది మీరు బహుశా చూసే ఉంటారు, నన్ను కూడా లేకపోయినా సరే వీడియో చూపించండి. రక్షణ కానీ, విఐపి బందోబస్తులో కానీ, నేరాలు కంట్రోల్ చేయడం కానీ, డిటెక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము విస్తృతంగా వాడుకోవాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను మీకు చెప్పినట్టు 31 మార్చి కల్లా మేము మాత్రమే దాతల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా 4 కెమెరాలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, వాళ్ళ కాలనీలు 4 పెట్టుకోమనండి చాలు. మాకు ఏదో ఒక ఏరియాలో 2 పెట్టుకోమని చెప్పండి, ఒక టీ స్టాల్ ఎదురుగా 2 పెట్టుకోమని చెప్పండి, 1 పెట్టుకోమని చెప్పండి. వాటిని మళ్ళీ మేము కనెక్ట్ చేస్తాం. ఎక్కడైనా అఫెన్స్ జరిగినట్లయితే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలని పట్టుదలతో దావోస్ పర్యటన ముగించుకొని అధిక పెట్టుబడులతో తిరిగి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బావుడా చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నిద్ర ఆహారాలు కూడా మాని మంత్రి లోకేష్ పుట్టినరోజు నిమిషం తీరిక లేకుండా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారని సలగల గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామం అనేటటువంటి విషయాన్ని సాటి చెప్పి వారి మన్ననలను పొంది వారిని ఆంధ్ర రాష్ట్రానికి ఆహ్వానించడం కోసం వాళ్ళు చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్ర పౌరుడిగా వారికి పాదాభివందనం చేస్తూ నా నమస్కారం తెలియజేసుకుంటున్నానని అన్నారు. వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా మరి కాగ్నిజెంట్ ఆర్గనైజేషన్, అపోలో టైర్స్, ఇన్విజన్ కంపెనీ, ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటి కంపెనీలు ఒప్పుకోవడం జరిగిందన్నారు. మరి కాగ్నిజెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అపోలో టైర్స్ వారు కానివ్వండి, ఇన్విజన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేదా మరి గ్రీన్ హైడ్రోజన్ కార్పుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అలాగనే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకి లేదా ఏషియన్ కంట్రీస్కి ఎగుమతి చేసేదానికి చేసుకున్నటువంటి మరి సంబంధాలు కానివ్వండి, అలాగనే న్యూ ఎకనామిక్ ఆపరేషన్స్ హెడ్ అయినటువంటి శ్రీరామ్ గుప్తా గారితో మాట్లాడినటువంటి విషయాలు, వాళ్ళ పారిశ్రామికవేత్తల్ని నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవాలని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వివరించి, మరి ఈ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నది. ఆ సముద్ర తీరంలో అనేక రకాలైనటువంటి పరిశ్రమలకు అవకాశం ఉన్నదనేటువంటి వాస్తవాన్ని తెలియజేయడమే కాకుండా 2.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ మరి వర్క్ స్పేస్ అవైలబుల్గా రెడీగా ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్రం వైపు చూసేదానికి, కొంతమందితో ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుని త్వరలో ఇక్కడికి పెట్టుబడులు తెచ్చేదానికి చేసినటువంటి కృషికి మరి నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా యువనేత అయినటువంటి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే స్ఫూర్తితో ఈ నాయకులు భవిష్యత్తు తరానికి, ఈ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళ చేతల ద్వారా రుజువు చేసినటువంటి నాయకుడికి మరొక పర్యాయం మరి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే స్ఫూర్తితో కనుక ఆంధ్ర రాష్ట్రం కొనసాగితే మరి 2030 నాటికి మరి ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోనే 28.3 బిలియన్ మార్కెట్, బిలియన్ బిజినెస్, 28.3 బిలియన్స్ బిజినెస్ 2030 నాటికి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన నేతలందరికీ కూడా, మరి ముఖ్యంగా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ స్ఫూర్తిని కొనసాగించి లోకేష్ గారు ఇప్పుడు ఈ సదస్సు ద్వారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి
ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తునివ్వగలిగినటువంటి భావి నాయకుడు ఉన్నాడు అని రుజువు చేసినటువంటి పరిస్థితి నిన్న మనకి ఇక్కడ కనపడతా ఉంది. అందువలన నాయకత్వానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొదవలేదు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కావు అనేటువంటి సత్యాన్ని చాటి చెప్పి మరి ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నేను దావోస్ సభలో ద్వారా మరి సుస్థిరం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కోటి సభ్యత్వం తెలుగుదేశం పార్టీ నమోదైంది. ఈ కోటి సభ్యత్వాలు చేసేటువంటి దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అభినందనీయం. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కోటి సభ్యత్వాల ల్యాండ్ మార్కుని దాటినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మరి అంతేకాకుండా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా సభ్యత్వాలు చేరుస్తూ ఉన్నారు. కానీ ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యుడికి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాల మంచి చెడుల గురించి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మా యువనేత లోకేష్ గారు. గతంలో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని సభ్యత్వానికి జత చేసినటువంటి లోకేష్ గారు ఈరోజు ఆ ఇన్సూరెన్స్ పరిధిని 5 లక్షల రూపాయలకు పెంచి 2 సంవత్సరాల కాలానికి 100 రూపాయలు పార్టీ సభ్యత్వం కట్టి ఆ పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి మనిషికి అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబానికి వెంటనే 5 లక్షల రూపాయలు మరి పరిహారం వచ్చి ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా ఉండగలిగేటువంటి ఒక బృహత్తరమైన ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఓటు హక్కు గురించి వివరించారు. ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల కమిషన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య విలువలపైన, వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలను ఈ యొక్క జనవరి 25వ తారీఖు ఈ కాలంలో జరపడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు. జరుపుకునే రోజునే జనవరి 25గా చెప్తున్నారు. ఇది 2011 సంవత్సరం జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందజేయాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వహించడానికి స్ఫూర్తినిస్తుందని, ఆ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవచ్చుకొని ఓటర్లకు మంచి అవగాహన దినోత్సవాన్ని, అట్లాగే ఓటు ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, ఎలాంటి అభివృద్ధి సాధించడం కోసం ఓటు వల్ల మనం ఎలాంటి దేశాభివృద్ధిని సాధించవచ్చో తెలియజేయటం అనేది జరుగుతుంది. బాపట్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ రఫీ భార్య హాలీమా పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్లపాలెం ఎంవీరాజుపాలెంకు చెందిన బాపట్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ రఫీ భార్య హలీమా శుక్రవారం మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఫీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని శ్మశానంలో జరిగిన అంత్యక్రియ ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, నక్కల వెంకటస్వామి, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, కాజా తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు గాను ఈ త్రైమాసిక పన్నును వారం రోజుల ముందుగానే చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని ఎన్జీ హోంలో రహదారిపై భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
మార్చి 31వ తేదీన క్వార్టర్కు సంబంధించి ఈ నెల 31 లోపు చెల్లించవలసిన పనులను నేషనల్ సాఫ్ట్వేర్ ద్వారా చెల్లించవలసి ఉన్నందున ఈకేవైసీ మండల్ మ్యాపింగ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని వాహన యజమానులకు ఆయన కోరారు. లేని ఎడల పన్ను చెల్లించుట వీలు కాదన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో వాహన కేసులు బకాయి ఉన్న ఎడల పన్ను చెల్లించుట వీలు కాదని వారు వెంటనే క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆఖరి రోజు వరకు వేచి ఉండకుండా సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు గాను వారం రోజుల ముందుగానే ఈ త్రైమాసిక పన్నును చెల్లించాలని రవాణా వాహన యజమానులను జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు అధ్యక్షత వహించారు. మనం ఏ వాహనం నడిపినా సరే, అది మోటార్ సైకిల్ కానీ, లారీ కానీ, బస్ కానీ, ఆటో కానీ, ఏకాగ్రతతో వాహనం నడపాలి. అవునంటారా? అంటే మన దృష్టి అంతా కూడా వాహనం నడిపేటప్పుడు మన యొక్క వెహికల్ మీద, రోడ్ మీద ఉండాలి మన దృష్టి. వేరే ఆలోచనతో వాహనాలు మనం నడపకూడదు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే ఏంటి? యాక్షన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంతో యాక్షన్ గురవ్వకుండా వాహనం నడపాలంట. ఓర్పు నేర్పులేదు ముఖ్యం డ్రైవింగ్. మీ అందరికీ నేర్పుకోవాలి, ఓర్పు కావాలి. ఇదివరకు ఇప్పటికీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. మన ఎక్కడి బయలుదేరి మధ్యపడ్డానికి మొబైల్ ఉంటే గతంలో ఒక 10 వాహనాలు 15 వాహనాలు ఓవర్టేక్ చేసి సరిపోయి ఇవాళ 50 వాహనాలు 100 వాహనాలు ఓవర్టేక్ చేసి మనకి గమ్యస్థానం చేరుకునే పరిస్థితి. అంటే డ్రైవర్ మీద ఎంత ప్రెషర్ పడకపోతుందని నాకు అర్థం. మనం లారీ ఎక్కినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో లారీ దిగేటప్పుడు కూడా మన మైండ్ అంతే ఫ్రెష్గా ఉంటేనే మనం చక్కని డ్రైవింగ్ చేయగలుగుతాం. మీ మనసులో పెట్టుకోవాలి. డ్రైవర్ బుక్ అనేది చాలా వాల్యుబుల్. డ్రైవర్ అంటే మహాభారతంలో మరి అర్జునుడు యుద్ధానికి గెలిచాడంటే కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. రథసారథి అంటే డ్రైవింగే. మన కృష్ణుడితో సంబంధం మీ అందరూ కూడా డ్రైవింగ్ చేయడం మామూలు విషయం కాదు. మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదో కొంత వెసులుబాటు ఉంటుంది, రిలాక్స్గా చేయడానికి. కానీ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నంత సేపు కూడా మనం ఏకాగ్రత మనం చెప్పారు. ఏకాగ్రత చాలా ఇంపార్టెన్స్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2 ముఖ్య విషయాలు ఉంటాయి. మిగతాది ఒకటేమో వెహికల్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అండ్ 2 వీలర్ అయితేనేమో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే నష్టం ప్రాణ నష్టం. అది దీనికి కారణం ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఈ వెహికల్స్లో కొంతమంది 2 విషయాలు చెప్తారు. ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగ్, ఒకటి 2 డ్రంక్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం. కూరగాయల బండి బైక్ స్కూటీని ఢీకొట్టిన కళాశాల బస్సు, 3 గాయాలు. బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలింపు. సత్యవతి గ్రామస్తుల కథనం ప్రకారం చీరాల సెయింట్ ఆన్స్ కళాశాల బస్సు విద్యార్థులను దింపేందుకు కాజీపాలెం వెళ్లిచుండగా బాపట్ల మండలం నందిరాజు తోట వద్ద కూరగాయల బండిని, హైదర్పేట వద్ద బైకును, సత్యవతిపేట వద్ద స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలు దెబ్బతినడంతో పాటు 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా స్థానికులు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. డ్రైవర్కు 70 సంవత్సరాలు పైబడి ఉండడంతో ఆయన ఎలా బస్సు నడుపుతున్నాడని కళాశాల యాజమాన్యంపై ప్రమాదంను చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ త్వరలో ప్రకటించాలని జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి వద్ద గల బదిరుల పాఠశాలను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన మంత్రికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటున్న దివ్యాంగులకు 2 లక్షల సబ్సిడీతో 5 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి జిల్లాలో 10 సెంట్ల స్థలంలో దివ్యాంగుల కమిటీ భవనాలు నిర్మాణాలు చేయాలని పేర్కొన్నారు. చదువుకుని ఖాళీగా ఉన్న దివ్యాంగులకు ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు కంది వెంకటరెడ్డి, పటాన్ జానీ భాషా, మౌలాలి వీర్రాజు, గంట నాగమల్లేశ్వరరావు, ముద్దా రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈరోజు మా ఒక కూటమి మరి వికలాంగుల సంక్షేమ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి డోలా బాల వీరాంజనేయులు గారు ఇవాళ మా బాపట్ల
జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా మా బాపట్ల జిల్లాలో మా ఒక దద్దురుల పాఠశాలకు వచ్చి పాఠశాలలో ఉన్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు తెలుసుకుని మరి వారి సమస్యలు పరిష్కరించుకునే మార్గంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా మా ఒక కలెక్టర్ గారు మా ఒక మంత్రి గారు తీసుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా మా ఒక దివ్యాంగుల సమస్యల మీద కొత్తగా జిల్లాలు ఏర్పడి ఉన్నాయి. ఆ ఒక్క జిల్లాలో మరి ప్రతి ఒక్క జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి. మరి చదువుకున్న దివ్యాంగులకి బ్యాచిలర్ పోస్టులు విడుదల చేయాలి. వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి మరి 2 లక్షల రూపాయల సబ్సిడీతో 5 లక్షల రూపాయలు లోను ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా 10 సెంట్ల స్థలంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము, దాంతోపాటు దివ్యాంగుల కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని చెప్పి మా ఒక మంత్రివర్యులు మరి డోలా బాలరాంజనేయులు గారికి ఈరోజు తెలియజేసి ఉన్నాం. మా మంత్రి గారు, కూటమి మంత్రి గారు ఈరోజు మా ఒక సమస్యల మీద వెంటనే స్పందించడం జరిగింది. స్పందించి త్వరలో మీ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్తానని మా ఒక మంత్రివర్యులు చెప్పి ఉన్నాడు. మా ఒక మంత్రివర్యులు మా ఒక సమస్యల్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచిన పదాల అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జై. నేరాలు చేయాలని ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యం. రాష్ట్రం వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్న రాష్ట్ర డీసీపీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.